హైదరాబాద్లోని నాచారంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేశారు. నాచారం చౌరస్తాలోని శివాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలోని నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన నాచారం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, నాచారంలో గుర్తు తెలియని వ్యక్తులు శివాలయంలో ఇటు నాగదేవత కానీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించారా? సుజాత, మనం గమనించవచ్చు. అంటే ఏమైతే ఘటన చోటు చేసుకుందో నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చౌరస్తాలో శివాలయంలో ఘటన చోటు చేసుకుంది. నిన్న ఆ శివుని పూజలు ఈ గంగరంగ వైభవంగా చేసుకున్న తర్వాత ఈ దేవాలయంలో ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ధ్వంసం చేసినట్టు కూడా గుర్తించారు. అయితే ఈ సీసీ కెమెరా ఆధారంగా ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులకు సంబంధించి ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించారు. నిన్న ఏమైతే శివరాత్రి ఘనంగా జరిగిన నేపథ్యంలో కొంతమంది కావాలని ఆ ప్రాంతంలో మత కళలు సృష్టించాలని చెప్పిన నేపథ్యం ఉంటే ఈ ఘటన జరిగిందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఇప్పటికే నాగ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ధ్వంసం చేసిన వ్యక్తులకు సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించారు. వెంటనే తగిన పోలీసులు చేరుకుని ఆ సీసీ కెమెరా ఆధారంగా తర్వాత అక్కడ పూజారి ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం కేసు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు పోలీసులు. సుజాత, ఇన్నారెడ్డి, అలాగే గుడి ప్రాంతం చుట్టుపక్కల ఉన్నవారు కానీ పూజారులు కానీ ఎవరిపైన ఆయన అనుమానం వ్యక్తం చేశారా? అప్డేట్స్ ఏమండి? అయితే ఎప్పుడైతే రాత్రి అయితే అంటే దాదాపుగా లేట్ నైట్ వరకు కూడా ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదు. తర్వాత ఉదయాన్నే దేవాలయానికి వచ్చిన నేపథ్యంలో కొంతమంది స్థానికులు విగ్రహాలు ఇలా ధ్వంసమై అవడం చూసిన నేపథ్యంలో వెంటనే ఆ పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఈ సీసీ కెమెరా ఆధారంగా తర్వాత అలాగే కొంతమంది ఇక్కడికి వచ్చి ధ్వంసం చేసిన నేపథ్యాన్ని చూసిన తర్వాత ఈ నాచారం జరిగిన ఘటన ఖచ్చితంగా ఇక్కడ లోకల్ గా ఉన్న కొంతమంది స్థానికులే ఈ ఘటన పాల్పడి ఉంటారు. అంటే మత కళలో సృష్టించడానికి కొంతమంది కావాలని చెప్తాను ఈ ఘటన పాల్పడి ఉంటారని చెప్తాను ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎవరు, తర్వాత వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సమయంలో ఘటన పాల్పడ్డారు అన్నిటి మీద కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.